ఈఎంఎంసీ కానీ హార్డ్ డిస్క్లు, ఐఫోన్ హార్డ్ డిస్క్లు కానీ, వైఫై ఐసీలు కానీ, నార్మల్ సిపిలు చేశారు. ఓకేనా, ఆండ్రాయిడ్లో నార్మల్ సిపిల వరకు చేశారు. మీరు అందరిది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీతో చేయించామా లేదా ఎస్కేప్ చేయించేసి, అంటే ఎవరికన్నా అవ్వకపోతే నెక్స్ట్ వదిలేసి వేరే స్టెప్కి వెళ్ళామా అన్న? మీరే చెప్పండి. మీరందరూ కూడా ఇప్పుడు నార్మల్ సిపియు, ఈఎంఎంసి ఏ సెట్ కన్నా చేయగలరు కదన్నా ఇంకా? ఓకేనా, అందరూ హ్యాపీ అన్నా? ఓకే అండి. ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సార్, ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క స్టూడెంట్తో కూడా ఈఎంఎంసీ సిపియు చేయించి 100% వర్కౌట్ అయిన తర్వాతే మనం సర్టిఫికేషన్ ఇవ్వడం అంటూ జరుగుతుందండి. ప్రతి నెల 9వ తారీఖు మంది కొత్త బ్యాచ్ ఉంటుందండి. ఇది మొత్తం 27 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఉండడానికి ఏసీ రూమ్ ఉంటుందండి. మధ్యాహ్నం పూట భోజనం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన బుక్కు, పెన్తో పాటు ప్రతి ఒక్కటి మనమే ప్రొవైడ్ చేస్తామండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెమాటిక్స్ థియరీ క్లాస్ ఉంటుందండి. అసలు ఒక బోర్డులో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మనం ఎలా చెక్ చేసుకోవాలి, మల్టీమీటర్ ఎలా వాడాలి, డీసీ పవర్ సప్లై ఎలా వాడాలి, షార్ట్ కిల్లర్ ఎలా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మార్నింగ్ థియరీ క్లాస్లో నేర్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హార్డ్వేర్ క్లాస్ ఉంటుందండి. ఈ హార్డ్వేర్ క్లాస్లో చిన్న చిన్న కెపాసిటివ్ డయోడ్ రిజిస్టర్ దగ్గర నుంచి ఈఎంఎంసీలు, సిపిలు, డబుల్ డెక్కర్ సిపిలు, ఐఫోన్ ఫేస్ ఐడీస్,